విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగలంలో కుప్పకూలిపోయింది నిర్మాణం ఉన్న రైల్వే బ్రిడ్జ్. 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్ స్లాబ్. బాధితులను బుద్ధేశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయలుగా గుర్తించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. శిథిరాల కింద ఎవరైనా ఇరుక్కున్నారా అనే అనుమానంతో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు స్లాబ్ ఎందుకు కుప్పకూలిపోయింది? నిర్మాణంలో నాణ్యత లోపాలా, లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ప్రతి దానికి మరి ముఖ్యంగా ఇటువంటి బ్రిడ్జ్లు జరుగుతున్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి కదా. విశాఖలో ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తుంగలంలో కుప్పకూలిపోయింది నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్. 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బ్రిడ్జ్ పనులు జరుగుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్ స్లాబ్. బాధితుడిని బుద్ధేశ్వర్, బోస్, అజిత్లుగా గుర్తించారు. వారితో పాటు దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయలుగా గుర్తించిన పరిస్థితి. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. సహాయక చర్యలు వేగవంతం చేసింది. శిథిరాల కింద ఎవరైనా ఇరుక్కున్నారా అనే అనుమానంతో గాలింపు చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది అనేది. కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. వెంటనే అక్కడున్న కార్మికులు పరుగులు పెట్టారు. మిగిలిన బ్రిడ్జ్ కూడా కూలిపోయే అవకాశం ఉందని, అంటే మిగిలిన స్లాబ్స్ ఏమైనా ఉంటే కనుక కుప్పకూలిపోయే ప్రమాదం ఉందా అని భయంతో వాళ్ళంతా పరుగులు పెట్టారు.